నమస్తే, నేను మీ సుగుణా నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. ఒంగోలులో ఎంపీ స్థానానికి వైసీపీ పార్టీ నుంచి మంత్రి రోజాని నిలబెట్టాలంటూ వైసీపీ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అదే వైసీపీ పార్టీ సీనియర్ నేతలు ఒంగోలు ఎంపీగా మాగంటి శ్రీనివాసరెడ్డిని నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ మాగంటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. వీటిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దేవేందర్ చందాపురం. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్, రోజా తన సొంత నియోజకవర్గమైన నగరి నుంచి ఎమ్మెల్యే టికెట్ నే సాధించలేకపోయింది. అలాంటిది ఒంగోలులో ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధమైపోతుంది. రోజాకి ఎంపీ టికెట్ వస్తుందంటారా? అసలు ఇప్పుడు రోజా గారు అనేది ఎమ్మెల్యే నుంచి మంత్రిగా అయింది. ఆమె గెలిచినాక ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఆమె కొనసాగుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వరకు అయితే ఎమ్మెల్యేగా అయితే ఆమె అయితే ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేయలేదని ప్రజల నుంచి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో. ఇప్పుడు ఇలాంటి టైంలో ఆమెకి ఎంపీ టికెట్ ఒంగోలు నుంచి ఇవ్వడం అనేది ఒక హాట్ టాపిక్ గా చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక ఎమ్మెల్యేగానే గెలవలేని సిచ్యువేషన్ లో ఉన్న టైంలో ఇప్పుడు ఆమె ఎంపీ టికెట్ ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది, ఎంపీ అంటే 4-5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది, ఒక ఎంపీ టికెట్ అనేది పార్లమెంట్కి సంబంధించింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తే మాత్రము హ్యాండిల్ చేయలేదని నాకు ఒక అభిప్రాయం అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా అయితే హ్యాండిల్ చేసింది ఇప్పటివరకు, అసెంబ్లీలో వరకు అయితే. ఒక ఎంపీ అంటే పార్లమెంట్కి సంబంధించింది, ఒక కాన్స్టిట్యూన్సీ 4 కాన్స్టిట్యూన్సీలో 5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది అయితే నాకు తెలిసిన ఊహాగానాలకు అయితే అది ఒక పార్లమెంట్ ఎంపీ అనేది చాలా విలువైనది. అది ఏదైనా రాష్ట్ర బడ్జెట్ కోసమైనా, లేదా రాష్ట్ర అభివృద్ధి కోసమైనా, ఒక ఐటీ కోసమైనా, ఒక విద్యా సంస్థకు సంబంధించి అయినా, రవాణా సంస్థకు సంబంధించి అయినా ఏదైనా మాట్లాడనీకు ఎంపీకి అనేది పార్లమెంట్లో ఒకటి మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్లో. ఇలాంటి సమయంలో ఆమెకి ఇలాంటి టికెట్, ఎంపీ టికెట్ ఇస్తుంది అనుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు టైంలో ఆమె అది ఇలాంటి సక్సెస్ అవుతుంది అనేది ప్రజల్లో క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎంపీ అయితే ఆమెకు సక్సెస్ కాలేదేమో అని ఒక ఒపీనియన్ ఉంది. అండ్ అలాగే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి మంత్రి రోజాకి టికెట్ ఇస్తామంటూ మాగంటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వమంటూ చెప్తున్నారు. ఎందుకు మాగంటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వమంటున్నారు? ఇప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉన్నారంటే, ప్రజెంట్ ఎంపీ ఎవరైతే ఒంగోలులో ఉన్నారో మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, తనకు మళ్ళీ ఎంపీ టికెట్ వస్తుందని ఒక ఆశించే భావంతో తను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది, ఇప్పుడు బలినేని మంత్రి గారితో కానీ ఆ ఒక్క టికెట్ పైన ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ చాలా మంది కావాలని చూస్తున్నారు. కానీ ఎక్కువ మొగ్గు అనేది అయితే మాగంటి శ్రీనివాస్ పైన కానీ, అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉన్నారో అసెంబ్లీకి సంబంధించిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళైనా మాగంటి పైన మొగ్గు చూపుతున్నారు. కానీ ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ప్రకాశం డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పిలుపునిచ్చారు విజయసాయి రెడ్డి గారితో, రోజాకే టికెట్ ఇవ్వాలి, మాగంటి శ్రీనివాస్ గారికి మళ్ళీ అనేది ఛాన్స్ ఇవ్వము అనేది ఒకటైతే షరతులు అనేది మనకి ఇక్కడ అనిపిస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న పరిణామాలు చూసుకున్నప్పుడు అయితే అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీలో అంతర్గత విభేదాలని వచ్చే ఛాన్స్ అనేటివి ఉంటాయి. నాకు తెలిసి అయితే మాగంటి శ్రీనివాస్ కు పలుకుబడి కానీ ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి అక్కడ మాగంటి శ్రీనివాస్ కి మొగ్గు ఎక్కువ చూపిస్తుంది. రోజా గారికి ఇవ్వడం అనేది కూడా కొంచెం అంతర్గత విభేదాలు ఏర్పడతాయని ఈ ఎలక్షన్ మూమెంట్ లో అనిపిస్తుంది నాకైతే. కానీ ఒక వియ్యని టైంలో మాగంటి గారికి మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, మరి ఎమ్మెల్సీ కానీ నెక్స్ట్ ఏదన్నా ఛాన్స్ ఇస్తాడా, మరి క్యాబినెట్ లో ఏమన్నా ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ మరి అలాంటి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఏమన్నా షరతులు వర్ణించి అక్కడ పెట్టడం అనేది ఆపట్టింది అనేది చూడాలి, దీనిపైన చూడాలి. అండ్ అలాగే సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన షరతులకి మాగంటి ఒప్పుకోలేదు కాబట్టే ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు అన్నట్టు తెలుస్తుంది. అసలు ఏం షరతులు పెట్టారు ఆయనకి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిపాలన చేసింది అనేది పర్టికులర్ ప్రజలకు పర్ఫెక్ట్ అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇలాంటి తరుణంలో ఎంపీ టికెట్లు చేంజ్ చేస్తాను ఫస్ట్ చెప్పాడు. కొత్త వాళ్ళకి ఇస్తాను కానీ పాత వాళ్ళకి ఇవ్వను అనేది ఒకటైతే మార్క్ అనేది ఒక 1-2 సీట్లు కానీ
ఇస్తా పాత వాళ్ళకి కానీ మిగతా అన్ని ఇవ్వను కొత్త వాళ్ళకి ఇస్తాను అనేది మనకు ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది గత 15 రోజుల ముందు కూడా. ఈ టైంలో మరి ఎంపీ టికెట్లు వీళ్ళకి ఇస్తే ఓడిపోతానే ఒకటి, ఎంపీ టికెట్లు చాలా విలువైనవి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు అనేటివి అన్ని కూడా ఎంపీ టికెట్లు ఏవైతే ఉంటాయో అవి గెలిచినాక పార్లమెంటులో సెంట్రల్ కానీ సపోర్ట్ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి యాక్షన్స్ అనేవి తీసుకోకుండా సెంట్రల్ అనేది కాపాడుతుంది. కాబట్టి ఎంపీ టికెట్లు మెయిన్ ఇంపార్టెంట్ నాకు అని తన ఓడిపోయిన ఒక సందర్భంలో ఉంటా ముందు ఎలక్షన్ల తర్వాత ఆయన ఓడిపోతానేమో అపోహతోని భయంలో ఆందోళనకు గురై ఎంపీ టికెట్ చేంజ్ చేయడం అనేది జరగడం అనేది నాకు అనిపిస్తున్నది. రోజా గారు అయితే కన్వింటింగ్ ఉంటారు, ఏదైనా తను మాట్లాడేది చెప్పిన దానికి. రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చెప్తే అలా ఉంటారని అది ప్రజల్లో అందరికీ తెలిసిన విషయం. అది దాని తబలా కొడితే మీ తాళాన అంటది. కాబట్టి మాగంటి అలా ఉండడేమో అనిపిస్తున్నది. ఈ సందర్భంలో కొత్త తర బయటికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది ఎంపీ టికెట్ పైన. సో చూసారు కదా, మరొక రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్కారం.